హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్ ఆటోమొబైల్స్. మనం డీజిల్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందరూ, ప్రజలందరూ. అసలు ఎంతవరకు వాస్తవంగా ఉంది, ప్యానిక్ అవుతున్నాం కదా అందరూ. అసలు ఉందా లేదో తెలుసుకుందాం. ఇప్పుడు నేను యానం బయలుదేరుతున్నాను, అమలాపురం వెళ్ళాల్సి ఉంది. దారిలో ఉన్న ప్రతి బంక్ని టచ్ చేద్దాం, అసలు ఎంతవరకు ఉందో. ఈరోజు సండే మార్నింగ్. డీజిల్ నో స్టాక్ అని బోర్డు అయితే యానం మార్నింగ్ వెళ్ళిన చూసాం, కానీ క్యూ ఉందన్న ఉద్దేశంతో అమలాపురం వెళ్ళిపోయాము. అమలాపురం కొట్టిద్దామని, కానీ అమలాపురం ఏ బంక్లోని కూడా లేదు. నేను అది వీడియో అయితే తీయలేదు, కానీ ఇప్పుడు యానం చూద్దాం. ఉందేమో క్యూ అయితే ఎలా ఉందన్నారు, కాల్ చేసి చూసాం ఆల్రెడీ. ఇప్పుడు అన్ని బంక్స్కి వెళ్దాం మనం. డీజిల్ చూడండి, ఒక 1000 కూడా లేదండి. అయిపోయింది, వెయిట్ చేస్తాం కొంచెం. లేదండి, అసలు లేదు. మీరు వేరే బంక్ దూరంగా అదే అందుకే చెప్తున్నాం. మరి టైం లేదని తీసుకోలేదు. రాలేండి, అంటే బండి బయటికి పంపుతున్నాం అంతే. సిచ్యువేషన్ చాలా హెవీ టఫ్ ఉంది. అసలు బంకులో లేదని చెప్పేస్తున్నారు. మొత్తం లారీల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఇష్యూ ఏంటంటే కోతల టైం ఇది. అది లేకపోవడం, మనకంటే కారులో లేపన పర్లేదు, కానీ కోతల్లో లేకపోవడం. బాబోయ్, ఫ్యూయల్ లేని దేశాన్ని ఒకసారి ఊహించుకోండి. అసలు చాలా కష్టమైన పని. చూద్దాం. ఇప్పుడు మనం ప్రైవేట్ బంక్ నయారాకి వెళ్తున్నాం. ఇందులో ఉందేమో చూద్దాం. బంక్ 3 ఇది. ఏదైతే మొత్తం మీద యానంలో ఉన్న ఆల్మోస్ట్ బంక్స్ అన్నీ నేను 1.5 hours to 2 hours మొత్తం తిరిగేసాను. నా బండిలో ఉన్న ఫ్యూయల్ కూడా, నా కార్లో ఉన్న ఫ్యూయల్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఎవరైనా యానం వచ్చి డీజిల్ కొట్టించాలనుకుంటే మాత్రం ఎవరు రావడం అయితే అనవసరం. ఒక 2-3 days మీరు డీజిల్ వెహికల్స్ వాడకపోవడమే మంచిది. పాపం కోత మిషన్లు తీసుకొచ్చిన రైతులందరూ నరకయాతన అనుభవిస్తున్నారు. టిన్నులు పట్టుకుని గంటలు అలా ఇక్కడ తెల్లవారుజాము నుంచి వేచి ఉన్నారంటే నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడాను, వీడియో అయితే తీయలేదు. కానీ ఒక 3-4 days కార్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టి కొంచెం ఛాన్సెస్ అంతా రైతులకు ఇస్తే బెటర్ అన్న ఒపీనియన్. ఫ్రెండ్స్, ఫైనల్గా కార్కి డీజిల్ అయితే దొరకలేదు. యానంలో ఆల్మోస్ట్ 6 to 7 బంక్స్ ఉన్నాయి. ప్రతి బంక్ క్యూలో నుంచి ఉన్నాను. కార్ పార్క్ చేసి వెళ్ళి అడిగాను, అసలు ఎవరు డీజిల్ నో స్టాక్ అని చెప్పారు. ఈరోజు సండే, స్టాక్ కూడా రాదంట. మండే ఆఫ్టర్నూన్ వరకు అవ్వదని చెప్పేశారు. ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ డీజిల్ కొట్టించుకోవడం అయితే నా వల్ల అవ్వలేదు. ఫైనల్లీ ఫెయిల్. యానం డీజిల్ కోసం అయితే ఎవ్వరూ రావద్దు. మీరు